ఒక 14 ఏళ్ల పిల్లాడు గవర్నమెంట్ ని షేక్ చేశాడు. మళ్ళీ అతను ఏదైనా సైబర్ క్రైమ్ చేసాడేమో, ఎవరినైనా చంపాడేమో, లేదా ఏదైనా దోచుకున్నాడేమో అని అనుకుంటే అది తప్పు. అసలు అలాంటి పనులే చేయలేదు. మన దేశంలో జరుగుతున్న అన్యాయాల్ని వేలెత్తి చూపిస్తూ గవర్నమెంట్ ని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వలేని గవర్నమెంట్ అతనిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. వయసు 14 ఏళ్ళైనా మన దేశం గురించి, రాజ్యాంగం గురించి, గవర్నమెంట్ గురించి కొన్ని వేల బుక్స్ చదివాడు. డాక్టర్ అంబేద్కర్ గారిని చదివాడు, భగత్ సింగ్ గారి హిస్టరీ కూడా చదివాడు. అలా ఎంతో మంది పెద్ద మనుషుల గురించి చదివి తెలుసుకున్నాడు. అలాగే ఎంతో మంది పెద్ద పెద్ద క్రియేటర్స్ అతన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఒక 14 ఏళ్ల పిల్లాడి పైన గవర్నమెంట్ ఎందుకు అంత యాక్షన్ తీసుకుంటా ఉంది? ఈ అబ్బాయి పేరు అశ్వమిత్. మనోడు ఫ్యాక్ట్స్ అండ్ డేటాబేస్ మీద గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నాడు. మన దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని బయట పెడుతున్నాడు. అంటే జనాల కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాడు. మీడియా కూడా చేయలేని పనులు ఒక 14 ఏళ్ల పిల్లాడు చేస్తున్నాడు. నిజాల్ని బయట పెడుతున్నాడు. కానీ మన దేశంలో నిజాల్ని బయట పెడితే తొక్కేయాలని చూస్తారు, లేదా చంపేయాలని చూస్తారు. ఇలా ఆల్రెడీ ఎంతో మందికి జరిగింది కూడా. అంతెందుకు, ముఖేష్ చంద్రకర్ ఒక రోడ్ ని ఎక్స్పోజ్ చేశాడు. అతని డెడ్ బాడీ ఒక సెప్టిక్ ట్యాంక్ లో దొరికింది. రాజీవ్ ప్రతాప్ ఒక హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాన్ని బయట పెట్టాడు. ఆ తర్వాత తన డెడ్ బాడీ ఒక డ్యామ్ పక్కన చెరువులో దొరికింది. ఇదే మన ఇండియాలో జరుగుతున్న అసలైన రియాలిటీ. నిజాలు ఇక్కడ ఎవ్వరికి నచ్చవు. బై ద వే, ఇప్పుడు అశ్వమిత్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అశ్వమిత్ చేస్తుంది కరెక్టా తప్ప మీరే కింద కమెంట్లో తెలియజేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫాలో చేసుకోవడం మర్చిపోకండి.